హాయ్ అండి, మనం ఈరోజు జొన్న రొట్టెలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి. జొన్న పిండి ఆడించి పక్కన పెట్టేసుకోండి. గ్లాస్ పిండి గిన్నెలో పోసుకున్న తర్వాత వేడి నీళ్ళు బాగా కాగనిచ్చి పిండిలో కొంచెం కొంచెం పోసుకుంటా స్పూన్ పెట్టండి. చేయి పెడితే కాలుతుంది కాబట్టి కొంచెం కొంచెం పోసుకుంటా కలుపుకోండి. పొడి తడిగా గట్టిగా మొత్తం పోయిపోకండి, లూజు లూజుగా రాదు. మనం చపాతీ చేసుకునే పీట వేసుకొని పీట మీద ఒక ప్లాస్టిక్ కవర్ వేసుకొని దానికి లైట్గా నూనె రాసుకొని ముద్దలాగా చేసుకొని చపాతీ పిండిలాగా దాని మీద పెట్టి చేతితో లైట్గా నొక్కుంటూ ఉండండి. నొక్కుంటూ ఇలేడుపుగా అలా అనుకుంటూ ఉంటే అదే వస్తుందండి. చేస్తుంటే అలవాటు అయిపోతుంది. రాదులంటే ఏది రాదు. అలా అంచులు పగులుతుంది అనుకో, లైట్గా చెయ్యి తడి చేసుకొని చుట్టూ నొక్కోండి, ఆటోమేటిక్గా జాయింట్ అయిపోతుంది. అలా రౌండ్గా వస్తుందండి. ముందు అంచులు సరి చేసుకోవాలి. ఎప్పుడైనా జొన్న రొట్టె అంచులతోనే ఉంటుందండి. జొన్న రొట్టె రౌండ్ రావడానికి అంచులు సరి చేసుకుంటూ అట్లా రౌండ్కి వస్తుందండి. కరెక్ట్గా ఇలా రౌండ్గా వస్తుందండి. చక్కగా తిప్పుకుంటూ చెయ్యాలి. అలా రౌండ్కి వచ్చిన తర్వాత మనం ప్లేట్ తీసుకోండి. ప్లేట్ తీసుకొని పేపర్ లాగేసేయండి. ఎందుకంటే చేత్తో రాదు కాబట్టి ఇరిగిపోతుంది. చేత్తో తీస్తే డైరెక్ట్గా. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా నేర్చుకుంటే జొన్న రొట్టె ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇంకా ఆ ప్లేట్ తీసుకుపోయి కాల్చే పెంకు మీద తీసుకోండి. రెండు వైపులు కాల్చుకుంటే జొన్న రొట్టె రెడీ అయిపోతుంది.